హాయ్ హలో అండి. మనకి కస్టమర్ ఎప్పుడైతే రాంగ్ ప్రోడక్ట్ రిటర్న్ పెడతారో అప్పుడు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనము కస్టమర్ ఏం రీజన్ పెట్టాడు అనేది చెక్ చేసుకోవాలి. రిటర్న్స్ వచ్చేటప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ రాంగ్ ప్రోడక్ట్ అంటే కంపల్సరీగా మన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తుంది. అది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ హ్యావ్ క్వాలిటీ ఇష్యూ కానీ సైజ్ ఫిట్టింగ్ అంటే కంపల్సరీగా మన ప్రోడక్ట్ మనకే వస్తుంది. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ రాంగ్ ప్రోడక్ట్ అన్నప్పుడు మాత్రమే మన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనకి మన పార్సల్ అనేది రిసీవ్ అవుతుందో ఫస్ట్ అయితే ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయకుండా ఏం చేయాలి అంటే మనం ఒక వీడియో తీసుకోవాలి. ఆ వీడియో కూడా ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది నాకు రిటర్న్ వచ్చిందండి, రాంగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి రిటర్న్ వచ్చింది. ఇది నా ప్రోడక్ట్ అయితే కాదు. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకున్నా అన్నది నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఏ విధంగా వీడియో చేయాలి అన్నది. ఒకవేళ ఈ లెంతీ వీడియో చూడలేదు అనుకుంటే షార్ట్ వీడియోలో కూడా చూడండి. ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చూపించాలి పార్సల్ అన్నది మనం వీడియోలో 4 సైడ్స్ చూపించిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ ఈ బార్ కోడ్ అన్నది క్లియర్గా కనిపించాలండి. బార్ కోడ్ కింద నెంబర్ ఉందా ఈ వీడియోలో చూడండి. ఆ బార్ కోడ్ కింద ఉన్న నెంబర్ క్లియర్గా కనిపించాలి. మన ప్యాకేజ్ నెంబర్ కూడా క్లియర్గా కనిపించాలి. ఇక్కడ ఉంటుంది క్యూఆర్ స్కాన్, ఇక్కడ కూడా ఉంటుంది. దీన్ని అన్నది క్లియర్గా చూపించండి. క్లియర్గా చూపించిన తర్వాత మనము ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ అంటే నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఈ విధంగా క్లియర్గా ఓపెన్ చేసి 4 సైడ్స్ ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వీడియో తీయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని సిజర్ తీసుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇందులో ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో అది ఇట్లా ఓపెన్ చేసి చూపించండి వీడియోలో. ఇట్లా చూపించిన తర్వాత అదే అట్లనే పెట్టేసేయండి. తర్వాత ఈ రివర్స్ వేబిల్ నెంబర్ ఉంది కదా, ఇది కూడా మనము ఒక ఫోటో తీసుకోండి. మనకి ఏ ప్రోడక్ట్ అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ కూడా మనము ఒక ఫోటో తీసుకోవాలి. ఇది ప్యాకెట్ నెంబర్ అండి. ఈ ప్యాకెట్ నెంబర్ని కూడా మనము ఒక ఫోటో తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది కదా ప్యాకెట్ నెంబరు, ఇదైనా సేమే అండి, ఏది తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. తీసుకొని మనము ఇప్పుడు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. కానీ వీడియో మాత్రం ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దండి. వీడియో తీసేటప్పుడు మాత్రం స్కిప్ చేయడము, తీసిన తర్వాత వీడియో ఎడిట్ చేయడము ఇట్లాంటివి చేస్తే మాత్రం మనకి క్లెయిమ్ అవ్వదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో తీసిన తర్వాత 10 MB కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువ ఉండేటట్టు చూసుకోకండి. ఎక్కువ ఉంటే మాత్రం మనకి క్లెయిమ్ అనేది రాదు, అప్లోడ్ అవ్వదు. ఫస్ట్ వీడియో అన్నది అప్లోడ్ అవ్వదు. ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలన్నది, టికెట్ ట్రేస్ చేయాలన్నది చూద్దాము. మెనూలోకి వెళ్ళేసి సపోర్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ రిటర్న్స్ అండ్ ఆర్టీఓ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ రాంగ్ రిటర్న్ అని క్లిక్ చేయండి. ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ ఇక్కడ కూడా ఉన్నాయి మనకి, కానీ ఇందులో హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. కావాలి అంటే ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ఏ విధంగా చేయాలి అన్నది కూడా మనకి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే రేజ్ ఏ టికెట్ ఉంది కదా, ఈ రేజ్ ఏ టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం సబ్ ఆర్డర్ నెంబర్ వేయాలి. సబ్ ఆర్డర్ నెంబర్ తర్వాత ఏడబ్ల్యూబి నెంబర్ వేయండి. ఏడబ్ల్యూబి నెంబర్ వేసిన తర్వాత స్టేట్ ఆఫ్ ప్యాకెట్ ఇంటాక్ట్ అని పెట్టండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్యాకెట్ ఐడి, ఆల్రెడీ మీకు ఇందాక వీడియోలో చూపించాను ప్యాకెట్ ఐడి ఏంటో, అది కూడా వేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి బార్కోడ్ ఇమేజ్, ఇందాక నేను చూపించాను కదా బార్కోడ్, ఇది కానీ ఇమేజ్ ఈ రెండు తీసుకొని బార్కోడ్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ద ఇమేజ్ ఆఫ్ ది ప్రొడక్ట్ రిసీవ్డ్, ఇక్కడ మనం ఇందాక మనకి ఏ ప్రోడక్ట్ అయితే వచ్చిందో రాంగ్ రిటర్న్ అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. రివర్స్ ఇంకా చూడండి, ఇది రివర్స్ వేబిల్. దీన్ని పిక్ తీసుకొని మనము అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇది అన్ప్యాకింగ్ వీడియో అంటే మనం ఇందాక వీడియో తీసాం కదా, ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి,
10 ఎంబీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. లేదంటే అప్లోడ్ కాదు. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో రాయండి. ఐ హావ్ రిసీవ్డ్ ఎ రాంగ్ రిటర్న్. కైండ్లీ చెక్ అండ్ డూ ద నీడ్‌ఫుల్ అని డిస్క్రిప్షన్‌లో రాసిన తర్వాత ఇక్కడ అటాచ్‌మెంట్ ఏంటి అంటే, మనం ఏదైతే మనం పంపించామో కస్టమర్‌కి డ్రెస్ అయితే డ్రెస్, శారీ అయితే శారీ, అది ఒక పిక్ ఉంటుంది గదా! దాన్ని ఇక్కడ అటాచ్‌మెంట్ చేసేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి టికెట్ అనేది రేస్ అవుతుంది. చూసారు కదండి ఏ విధంగా టికెట్ అనేది రేస్ చేయాలో. ఒక రాంగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడే కాదు, ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మన మన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పెట్టి కూడా డెలివరీ బాయ్స్ డెలివరీ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా ఈ విధంగానే మనము వీడియో అన్నది తీసుకొని టికెట్ అనేది రేస్ చేయాలి. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.